హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయిషా ఛానల్. ఈ వ్లాగ్లో మేము వాడపల్లి అది ఎలా వెళ్ళామో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొదటిగా అయితే నేను 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు వాడపల్లి వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా 3 శనివారాలు రెండు ప్రమిదలు పెట్టి స్వామి దగ్గర ఏదో ఒక రోజు అంటే శనివారం అని కాదండి, వాడపల్లి వస్తాను తండ్రి అని అనుకున్నాను అనమాట అండి. ఎందుకు అలా అనిపించింది, అందుకోసమనే చెప్పి మొన్న శనివారం ఏం చేశానంటే స్వామి దగ్గర పిండి ప్రమిదలు అవి పెట్టేసి అయిపోయిన తర్వాత శనివారం అయితే 1,00,000 మంది ఉంటున్నారంటండి. అసలు చాలా ఎక్కువ మంది ఉంటున్నారంట. అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ అన్నారు సండే వెళ్దాము, సండే అయితే ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి మేము సండే అయితే బయలుదేరామండి. మనం వెళ్ళేది స్వామి దర్శనానికి కాబట్టి పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు కదండి. అందుకోసం అని చెప్పి నిజంగానే చాలా బాగా అయ్యింది. అయితే ఇది వచ్చేసి కరెక్ట్గా సండే అండి. మార్నింగు నేను టిఫిన్ దోశలు వేసాను అనమాట. బాబుకేమో రైస్ పెట్టేశాను. బాబుకి ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి వాడు రానని అన్నాడు. సరే కొంచెం టీ అది తాగేసి అంటే టిఫిన్ అది తినేసేయాలి, అందుకే చూసారు ఎంత ఫాస్ట్గా తింటున్నాను. పాప చూసారా, మా పాప ఎంత బాగా రెడీ అయిందో. అసలు ఎక్కడికైనా వెళ్తున్నాం అనగానే ఎంత ఫాస్ట్గా ఎంత క్యూట్గా రెడీ అవుతుందో అండి. అదొక సరదా చిన్నపిల్లలకి, అంతే. ఇంకా వాళ్ళు అలా అనిపిస్తేనే మనకి చాలా బాగా ఉంటుంది. ఇంక ఇంటి దగ్గర నుంచి ర్యాపిడో అయితే బుక్ చేశారండి. ర్యాపిడో దగ్గర నుంచి కాంప్లెక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత మాకేంటంటే రావులపాలెం దాకా వెళ్ళాలండి. రావులపాలెం నుంచి మళ్ళీ మనం అక్కడ బస్సు కానీ ఆటో కానీ ఎక్కచ్చు వాడపల్లికి. మేమైతే ఇక్కడ బస్సు ఎక్కాము. ఇది వచ్చేసి మనకి వేరే ఊరిదండి, కాకపోతే మనకి రావులపాలెం కూడా వెళ్ళే బస్సులు ఉంటాయి కదా. మధ్యలో మనకి డాకు మహారాజు మూవీ అయితే వేశారు. మూవీ చూస్తూ అబ్బాయి ఎలా టైంపాస్ అవుతుందో అనుకునే లోపల బాలకృష్ణ మూవీ అనగానే నాకు ఈ మూవీ అయితే చాలా ఇష్టం. ఇంకా వాడపల్లి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఫోన్ అయితే అలో చేయరు కదండి, ఇది బయటదనమాట ప్రసాదం కౌంటర్ దగ్గర. మళ్ళీ లోపలికి ఫోన్ తీసుకొని వెళ్ళి కొంచెం అలా వీడియో తీసుకున్నాను అనమాట. అసలు చూసారా, ఆదివారం అయినా సరే మీరు నమ్మరు, చాలామంది వస్తున్నారంటండి. ప్రతి శనివారం ఆటో అబ్బాయి చెప్తున్నాడు అనమాట. అస్సలు ఖాళీ ఉండట్లేదంటండి. దర్శనానికి మినిమం 4 నుంచి 5 గంటల టైం అయితే పడుతుందంట. మేము సండే వెళ్ళాము, ఆ రోజు కూడా తర్వాత వాళ్ళు వచ్చారు, ఇంకా జనం ఉన్నారు. అయినా సరే మాకు 1/2 గంటలో అయిపోయిందండి. కొంచెం సండే వల్ల ఏంటో మరి. తర్వాత ఇదంతా అయిన తర్వాత మేము ఏమనుకున్నాం అంటే బయటికి వెళ్ళిపోదాం, ఇంకా బస్సు ఎక్కేసాను అనుకున్నాం కానండి అప్పుడే అన్నప్రసాదం కూడా స్టార్ట్ చేశారు. సరే స్వామి ప్రసాదం తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి స్వామి ప్రసాదానికి వెళ్దాం అనుకున్నా. ఇక్కడ కళ్యాణం కూడా చేస్తున్నారండి స్వామిది అయితేనే. లైన్లో అయితే నుంచోవాలి. లైన్ అయితే మీరు నమ్మరు, మాకు దర్శనమే 1/2 గంటలో అయిపోయింది. అన్నప్రసాదం కౌంటర్ దగ్గరే మినిమం గంట పట్టిందండి. అంటే అంత జనం ఉన్నారనమాట. మేము వెళ్ళే టైంకి అంతమంది అయితే వచ్చేసారండి. ఇదంతా లైను. మధ్యలో ఒక చిన్న కోతి కనిపిస్తే మా పాప ఆడుతుందన్నమాట దాంతో. ఇంకా ప్రసాదం దగ్గర మనకి పప్పు క్యాబేజ్ కర్రీ అయితే పెట్టారండి. అసలు ప్రసాదం అనగానే దొరకడమే అదృష్టం కదండి. చాలా అసలు పెద్ద ఓపెన్ ప్లేస్లో పెడుతున్నారండి. రైస్ ఏమో వేరేగా, సాంబార్ వేరేగా పెట్టారు. మనం అక్కడ ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళి అగోండి పైన బోర్డులు ఉన్నాయి కదా, అక్కడ వేయించుకొని ప్రసాదం అయితే తినేసి మళ్ళీ ఎగ్జిట్ దారి నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. ఈ లోపు మా పాప ఏదో చిన్న బొమ్మ అడిగితే మేము కిచెన్ అది కొన్నాము. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి అయితే మేము మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ మా ఊరు వచ్చేయాలి కాబట్టి రావులపాలెం బస్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ నిజంగా చాలా బాగా అయిందండి దర్శనం అయితేనే. ఇక్కడ మనకి పూతరేకులు దగ్గరగా ఉంటాయండి, ఆత్రేయపురం కాబట్టి ఇంకా లైవ్లోనే పూతరేకులు చేసేస్తున్నారు. చాలా బాగున్నాయండి టేస్ట్. అసలు ఆ అమ్మాయిని అడిగాను, ఒక బాక్స్ అవగానే ఇంకో బాక్స్ వెంటనే చేసి పెట్టేస్తుందంట. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఒక బాక్స్ అయితే తీసుకున్నాం. ఒక బాక్సు 100 రూపీస్ అండి, 10 అయితే ఉన్నాయి. ఇంక ఇంటికి అయితే పూతరేకులు తీసుకొని వచ్చేసామండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే టమాటో పికిల్ పెడదాం అనుకొని టమాటోస్ అయితే తెచ్చుకున్నానండి. ఇది క్వాంటిటీ అది నేను మళ్ళీ షార్ట్స్లో చెప్తానండి, ఒకదాని తర్వాత ఒకటి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ శ్రీ సాయిషా ఛానల్.